అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జనవరి మాసం 25వ తేదీ శనివారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కన్యారాశి వారికి శుభయోగాలు ఏర్పడిన. మీ యొక్క రంగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు. ఆర్థికంగా అనుకూల సమయం అనే చెప్పవచ్చు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన. భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు. అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రారంభించబోయే పనుల్లో విశేషమైనటువంటి ప్రగతిని సాధిస్తారు. ఆనందించే అంశాలు ఏర్పడిన. గొప్పవారితో అనుబంధాలు ఏర్పడిన. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు అనుకూలిస్తాయి. శుభ భవిష్యత్తు కోసం ఎక్కువగా కష్టపడే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అదృష్టం వరిస్తుంది. మిత్రుల సహకారం లభిస్తుంది. దాన్ని సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి ధనం లభిస్తుంది. పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో వాదులాటకు దిగకపోవటం చాలా మంచిది. అదృష్టం వరిస్తుంది. మిత్రుల సహకారం లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. అప్రమత్తంగా ఉంటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. గౌరవ సన్మానాలను అందుకుంటారు. వృత్తి వ్యాపారంలో లాభాలు ఏర్పడిన. ఉద్యోగ విషయాలలో శుభ ఫలితాలు వెలువడిన. కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. ధర్మచింతన అవసరం. ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు తెరచేరవు. అధికారుల వలన మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు. మీలోని పోరాట పటిమ విజయాన్ని అందిస్తుంది. ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. బాధ్యతలు పెరిగిన. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక విషయాలలో సమస్యలు పెరగకుండా చూసుకుంటారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. హానికరమైనటువంటి పనులకు దూరంగా ఉంటారు. ఆరోగ్య పరిరక్షణ అవసరం. శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది. మనోధైర్యం పెరుగుతుంది. భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు. బంధుప్రీతి కలదు. వస్త్రధన ధాన్యాది లాభాలు ఏర్పడిన. గత అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దల నుంచి ప్రశంసలు అందిన. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగునం. అదేవిధంగా కుటుంబంలో అభిప్రాయ భేదాలు తొలగునం. అనారోగ్య సమస్యలు తొలగునం. బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. కొన్ని విషయాలలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. అదేవిధంగా ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా జాగ్రత్త వహిస్తారు. ఆర్థిక లాభాలు ఏర్పడిన. దైవబలం కాపాడుతుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో శుభ ఫలితాలను అందుకుంటారు. సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు అందిన. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టినటువంటి పనులు సులువుగా పూర్తి చేస్తారు. మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు. మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కుటుంబ సభ్యులను కలుపుకుని వెళ్ళటం చాలా మంచిది. ఇతరుల మాటలను పట్టించుకోవద్దు. గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించాలి. కోరికలు నెరవేరిన. మిశ్రమ ఫలితాలు వెలువడిన. ప్రారంభించబోయే పనిలో అనుకున్న దానికన్నా ఎక్కువగా శ్రమిస్తారు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. అవసరానికి ధనం లభిస్తుంది. దూర ప్రాంతాల బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందిన. ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది. కుటుంబ వ్యవహారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. చేపట్టినటువంటి పనులు సజావుగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారం ఆనందంగా సాగున. నిరుద్యోగులకు శుభవార్తలు అందిన. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన. ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారంలో శత్రు సమస్యల
నుంచి తెలివిగా బయటపడతారు. అదేవిధంగా కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. అదేవిధంగా విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందిన సమాజంలో ప్రముఖుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూరపు బంధువుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి వ్యాపారం సామాన్యంగా సాగున వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉంటారు. సోదరులతో శుభ కార్యక్రమాల గురించి చర్చిస్తారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారం ఆశాజనకంగా సాగున దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలలో ఆటంకాలు తొలగున నూతన పద్ధతులను అవలంబిస్తారు. అదేవిధంగా అభివృద్ధిని సాధిస్తారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సమాజంలో కీర్తిని గడిస్తారు. అభివృద్ధిని సాధిస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. కన్యా రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.